సడన్ గా హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది, ఇంకా లెగలేదు. ఇంత సౌండ్ మామయ్య అత్తమే చూసుకుంటారు పిల్లలిద్దరిని. మా జున్ను ఇప్పటికే ఏడుస్తున్నాడు. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఇప్పుడు మేము సడన్ గా హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది అనమాట. మాకు ట్రైన్ టికెట్స్ బుక్ చేశారనమాట. ఆయన నిన్న నైటే బుక్ చేశారు. యాక్చువల్లీ 1కి అయితే ట్రైన్ కొంచెం లేట్ అయిందనమాట. 3:30కి అలా వస్తుందంట. సో అందుకే ఇప్పుడే ఆటో బుక్ చేస్తున్నారు. ఇంకా ప్రస్తుతానికి అయితే ఫస్ట్ టైం అనమాట ఇంత దూరము నేను ఆయన ఇద్దరమే కలిసి వెళ్తున్నాము. ఎక్కడికి ఏంటో కూడా నేను చెప్పేస్తాను. ఒక వీడియో షూట్ ప్రమోషన్ ఉందన్నమాట. సో అది చూసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా నైట్ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో షూట్ అయితే కంప్లీట్ చేసుకుని వస్తాము. ఇంకా మామయ్య అత్తమే చూసుకుంటారు పిల్లలిద్దరిని. మా జున్ను ఇప్పటికే ఏడుస్తున్నాడు. నేను వస్తా ప్యాంటు డ్రెస్ వెయ్యాలని అంటున్నాడు. ఏంటి ప్యాంటు డ్రెస్ అంటే వెయ్యాలంట. జున్ను ఏమో వాళ్ళ డాడీ సెంట్ కొడుతుంటే కొట్టించుకుంటున్నాడు. నువ్వు రావట్లేదు నాన్న. ఆశి నువ్వు రావట్లేదమ్మా, మమ్మీ డాడీ వెళ్తున్నారు. ఏడోక వెళ్దాం, మనం తర్వాత వెళ్దాం. మహి మాత్రము ఎప్పుడో పడుకున్నాడు అనమాట. పడుకుని కూడా 2.5 అవర్స్ అవుతుంది, ఇంకా లెగలేదు. ఇంత సౌండ్లో అయినా కూడా లెగట్లేదు. మామూలుగా అయితే ఊరికే లెగుస్తూ ఉంటాడు, బట్ ఇప్పుడు మాత్రం ఈరోజు మాత్రం ఇంకా లెగలేదు అనమాట. సో వాడు లెగకముందే వెళ్ళిపోదాం, మళ్ళీ ఏడుస్తాడు కదా అని చెప్పి ఇంకా అనుకున్నాము. మేబీ ఆటో బుక్ చేసే లోపు లెగుస్తాడేమో. మహి మాత్రము అంటే జున్ను మామూలుగా నేను లేకపోయినా ఆయన లేకపోయినా కానీ మామయ్య అత్తమ్మ దగ్గర ఉంటాడు. మహి మాత్రము ఉండడు అనమాట. ఎప్పుడో ఫస్ట్ టైము మహి ఫిఫ్త్ మంత్ అప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. 1 డే వాడిని వదిలేసి వెళ్ళాము. నైట్ మాత్రం ఉన్నాడు. అప్పుడు కూడా సరిగ్గా పడుకోలేదంట. సో ఇప్పుడు కొంచెం ఊహ తెలుస్తుంది కదా, ఇంకా ఏం చేస్తాడేంటో కొంచెం టెన్షన్గా ఉంది. అత్తమ్మ అయితే ఏం టెన్షన్ పెట్టుకోవద్దు, మీ పని చక్కగా పూర్తి చేసుకుని రండి, మేము ఉన్నాం కదా చూసుకుంటామని అన్నారు. ఇంకా అయినా కానీ అప్పుడప్పుడు వీడియో కాల్ చేస్తూ ఉంటామన్నమాట. వాడు ఎలా ఉంటాడో చూడాలి. ఈ 1 డే మ్యాక్సిమం 2 డేస్ అవుతుంది, ఎందుకంటే నెక్స్ట్ డే కూడా పడుతుంది కదా మాకు ట్రావెలింగ్ రావడానికి. ప్రస్తుతానికి అయితే డీప్ స్లీప్లో ఉన్నాడు మహి బాబు. ఓకే చలో లెట్స్ గో, వెళ్దామా? బుక్ అయిందా? ఓకే. మా జున్ను చూడండి అద్దంలో చూసేసుకుంటున్నాడు. అబ్బా 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 ఏం చేస్తున్నావు ఆర్యన్ష్? ఆశి 2 డేస్కి అంటే మ్యాక్సిమం 1.5 డేకి ఇంత పెద్ద బ్యాగ్ చేశాను. పట్టుకుంటే కూడా చాలా బరువు ఉంది. అంటే ఎక్కువ కూడా ఏం పెట్టలేదు. ఆయన టానిక్స్ లేదా హెడేక్ టాబ్లెట్స్ బట్టలే ఉన్నాయి. అబ్బా ఇంకొక చిన్న బ్యాగ్. పిల్లలతో అయితే ఎన్ని అయ్యేవో పెద్ద బ్యాగ్లో. ఇంకా వాళ్ళ టానిక్లు కానీ పాల డబ్బాలు అన్నీ సరిపోయేవి. ఇంకా వీళ్ళు రావట్లేదు కాబట్టి చిన్నదాంతో అయిపోతుంది. ఏ బ్యాగ్? ఇక్కడ బ్యాగ్ ఉంది. ఇదేంటంటే మా బావగారు వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో అందుకే ఈ బ్యాగ్ విడిగా పట్టుకున్నాము. మా జున్ను అండ్ మహిని ఇద్దరిని వదిలేసి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే మాక్సిమం జున్ను ఉంటాడు మామయ్యతో, బట్ మహి ఉండడు అనమాట. అందుకే కొంచెం టెన్షన్ ఉంటాడా లేదా అని. యాక్చువల్లీ మేము ఎక్కాల్సిన ట్రైన్ 1కి అనమాట. మేము బుక్ చేసుకున్నప్పుడు చూపించింది, బట్ 3:30కి అలా స్టార్ట్ అయింది. 2.5 అవర్స్ అయితే లేట్ అయింది. సో అంటే లేట్ అయినా నార్మల్గా అయితే 8కి వెళ్ళిపోతాము. కొంచెం లేట్ అయిందంటే ఒక 10-10:30కి అనుకున్నాం, కానీ ఇంకా దిగేపాటికి మాకు 12:30 అయిపోయింది. అప్పటికే మా ఆయనకి ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, ఏంటి ఇంకా రావట్లేదు అని చెప్పి. ఎందుకు ఈ మగాళ్ళకి అసలు పేషెన్సే ఉండదు కదా. సో నైట్ మేము వచ్చేపాటికి 12:30 అయిపోయింది అనమాట. ఇంకప్పుడు ఫుడ్ తినేసి మేము పడుకునేపాటికి 1:30 అలా అయిపోయింది. ఇంకా పొద్దున్నే లేసి మా బుడిది ఏం చేస్తుంది అని చెప్పి మా బుడిదంతా ఆటలాడిని తీద్దాం అనుకున్న వీడియో అంటే వినిపిస్తున్నాయి అనమాట. కానీ లెగలేకపోతున్నాను, మెలకు రాలేదు. సో మా బుడది లెగిసి స్కూల్కి వెళ్ళిపోయింది. బాగా దించేసి వచ్చిన తర్వాత నేను అప్పటికి లేసాను. 9:15కి అలా అయిందనమాట. అప్పుడు లేసాను. సో ప్రస్తుతానికి టిఫిన్ అయితే తినేసాము. ఇంకా ఆయన బావగారు మాట్లాడుకుంటున్నారు, మా సాత్వికేం ఆడుకుంటున్నారు, చూపిస్తాను. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి ఒక 2-3 వీడియోస్, నార్మల్ షార్ట్ వీడియోస్ రోజు పోస్ట్ చేస్తాం కదా, అవి వీడియోస్ అయితే చేసేసి ఇంకా కుకట్పల్లిలో ఉందన్నమాట. సో వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి షూట్ చేసుకుని కంప్లీట్ చేసుకుని ఇంకా మళ్ళీ టికెట్స్ బుక్ చేసుకోవాలి. మళ్ళీ జున్ను మహి ఇద్దరు మావయ్య అత్తమ్మ దగ్గర ఉన్నారు కదా. సో ఇందాక వీడియో కాల్ చేశాను, ఏం పేచి పెట్టలేదు, ఆడుకుంటున్నారని. ఎప్పటికప్పుడు అత్తమ్మ కూడా మెసేజ్ చేస్తూనే ఉంటున్నారు, ఇప్పుడే ఫుడ్ తిన్నారు, ఇప్పుడే పడుకున్నారు అని చెప్పి.
సో అందుకే అంత కంగారు లేదనమాట. ఏం కంగారు లేదు. ఏం చెప్తున్నా, ఫేస్ చూడ అసలు ఎలా ఉందో చూసుకోవాలా. అమ్మో అసలు ఒకటి చెప్తున్నాను, ఎవరైనా కానీ ఏమైనా అర్జెంట్ తప్పదు అనుకుంటేనే కృష్ణ ఎక్స్ప్రెస్ ఎక్కండి, కానీ లేకపోతే అసలు ఎక్కద్దు, స్కిప్ చేసేయండి. అసలు ఎన్నింటికి మమ్మల్ని 8ంటికి దింపాల్సింది, తీసుకెళ్లి 12ంటికి దింపింది. సికింద్రాబాద్ 1కి రావాలి అసలు ట్రైన్, కానీ విజయవాడకి 3కి వచ్చింది. సరే 2 hours ఒక 10 కల్లా దిగిపోతామని చెప్పి అనుకున్నాం, దాన్ని డబల్ చేసింది. దీనికి కూడా ఏదైనా గవర్నమెంట్ మంచి రూల్ పెట్టుంటే బాగుండు, మంచి లా తీసుకొచ్చుంటే బాగుండు. 4 hours వేస్ట్ చేసింది మాకు. బస్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా, సో రిటర్న్ మాత్రం బస్సే బుక్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. బస్ కావాలన్నా అప్పటికప్పుడు బుక్ చేసుకోవచ్చు, కానీ ఆ కృష్ణ ఎక్స్ప్రెస్ మాత్రం బుక్ చేసుకోవద్దు. చాలా మంది అదే కాదు, చాలా ట్రైన్లు కూడా అలాగే ఉంటాయి, బట్ ఎంత వేరియేషన్ ఉండదు, ఏదో ఒక 1 hour అలా డిఫరెన్స్ ఉంటుంది. జన్మభూమి నాకు తెలిసి 1.5 hour గ్యాప్ ఉంటుంది. గోల్కొండ కూడా సేమ్ అంతే, అలాగే మిగతా 4 hours బాగా ఉంటాయి. డిఫరెన్స్ ఉంది బాగా. అసలు ఫుల్ కలిసిపోయి నాకంటే లేట్ లేసారు ఆయన, ఇంత 10 దాటింది అనమాట. అప్పుడు లేపితే లేసి నేనైతే జస్ట్ మేము టిఫిన్ తిన్నాము, ఆయన బావగారు పెద్దమ్మ వాళ్ళు తినలా. ఇంకా టిఫిన్ చేసేసి రెడీ అయ్యి ఇంకా వెళ్ళాలి మళ్ళీ షూట్. మా బుడ్డి స్కూల్కి వెళ్ళిపోయింది కదా, ఇంకా మా సాత్విక్ ఒక్కడే ఆడుకుంటున్నాడు. చిన్నప్పుడైతే అసలు ఎవరి దగ్గరికి వచ్చేవాడు కాదు, బాగా ఏడ్చేవాడు. ఇప్పుడు కొంచెం ఊహ తెలుస్తుంది కదా, ఇంకా వాడంతటి వాడే వస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా ఫుడ్ తినేసి ఇంకా గబగబా షూట్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్ గా 2కి అలాగా అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ ఇంటి దగ్గర మేము స్టార్ట్ అయ్యేపాటికి 2:30 అయింది. సో ఇంకా 3 దాటింది అనమాట అక్కడికి వెళ్ళేపాటికి. మధ్యలో నాకు నిద్ర వచ్చేసింది, ఆయన ఎక్కిరిస్తూ వీడియో తీశారు. మేము వెళ్ళిన హాస్పిటల్ నేమ్ వచ్చేసి మెడినైన్ అనమాట. ఇది కుకట్పల్లిలో ఉంది. యాక్చువల్లీ మేము టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ప్రమోషన్ రిలేటెడే వెళ్ళాము, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే హాస్పిటల్ అట్మాస్ఫియర్ కానీ ఎవ్రీథింగ్ కూడా బాగుంది. అంటే యాజ్ ఏ నార్మల్ పర్సన్ గా ఇన్ఫ్లుయెన్సర్ గా కాకుండా చెప్తున్నాను. సో మీకు కూడా షేర్ చేసుకుందాం, కొన్ని థింగ్స్ న్యూ థింగ్స్ కూడా తెలిసాయి. సో మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది కదా అని అయితే చెప్తున్నాను. సో ఈ హాస్పిటల్ వచ్చేసి అలోపతి హాస్పిటల్ కాదు, హోమియోపతి అండ్ ఆయుర్వేద రిలేటెడ్ హాస్పిటల్ అనమాట. సో అన్ని కూడా న్యాచురల్ గా మెడిసిన్స్ గానీ ఎవ్రీథింగ్ కూడా న్యాచురల్ గా ప్రిపేర్ చేసి చేస్తారంట. ఆయనకు కూడా ఎడినాయిడ్స్ ప్రాబ్లం ఉంది కదా, సో ముక్కు దగ్గర బోన్ కొంచెం వంకర అయింది. సో ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా, సర్జరీ చేయాల్సిందే అని చెప్పారన్నని. సో అది కూడా అడిగామన్నమాట, తెలుసుకుంటే సర్జరీ చేసినా మళ్ళీ మళ్ళీ వస్తుందని అయితే చెప్పారు. అలా కాకుండా హోమియోపతిలో అయితే అంటే కంటిన్యూస్ గా మనం యూజ్ చేస్తే క్యూర్ అయిపోయి ఇంకా తర్వాత కూడా ఫర్దర్ గా రాకుండా ఉంటుందని అయితే చెప్పారు. సో ఆయనకి నసియం అనే పంచకర్మ థెరపీ అని ఉంటుందంట, అదైతే చేశారనమాట. అంటే శాంపుల్ గా చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆ థెరపీ అంటే అది చేయించుకున్న తర్వాత డిఫరెన్స్ తెలుస్తుందని అయితే చెప్పారు. సో అంటే మెడికేటెడ్ నేజల్ డ్రాప్స్ ఉంటాయంట, నేజల్ డ్రాప్స్ అయితే వేసి కొంచెం హెడ్ మసాజ్ అంతా కూడా చేశారనమాట. చేసి గాగ్లింగ్ చేసి నోస్ దగ్గర నార్మల్ గా స్టిమ్యులేషన్ చేసినట్టు చేశారు. ఆ థెరపీ చేయించుకున్న తర్వాత ఆయనకైతే కొంచెం అంటే బెటర్ అనిపించిందంట, చాలా రిలీఫ్ గా అనిపించిందంట. అది ఆల్మోస్ట్ ఒక 7 to 14 days వరకు చేస్తారంట సేమ్ నెసియం థెరపీ అనేది. యాక్చువల్లీ అది ఓన్లీ హైదరాబాద్ బ్రాంచ్ లోనే ఉందని చెప్పారు. సో వీళ్ళు చూసుకుని రావచ్చులే అనుకుని ఇంకా మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా నైట్ ట్రైన్ కాకుండా బస్ కి అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ దిగేపాటికి 6 అయిపోయింది. మా సడన్ హైదరాబాద్ జర్నీ అయితే ఇలా జరిగింది. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.